హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు క్యాప్సికమ్ బజ్జీ ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం రెగ్యులర్గా మిరపకాయ బజ్జీ కానీ లేదంటే ఆలూ బజ్జీ, ఆనియన్ బజ్జీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ విధంగా క్యాప్సికమ్తో ఒక్కసారి బజ్జీలు చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇవి చేయడం కూడా చాలా ఈజీ. మరైతే ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ బజ్జీ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక క్యాప్సికమ్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇందులో సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వాము, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి అనేది మరీ లూజ్గా ఉంటే క్యాప్సికమ్కి ఆ పిండి అనేది పట్టదు, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, వీటిల్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఈ పిండిలోకి మొత్తంగా డిప్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసి ఈ విధంగా వేడి ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ బజ్జీలు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే క్యాప్సికమ్ కదా లోపల పచ్చిగానే ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కనుంచుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలు వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా చల్లారనివ్వండి. ఈలోపు ఇందులోకి స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు ఆనియన్ ముక్కలు, ఇంకా 1/2 కప్పు క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా లేకపోతే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 లెమన్ని ఈ విధంగా క్వీజ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు రెడీ చేసుకున్నాం కదా, ఈ మిడిల్లోకి ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ని, దీన్ని ఇలా పెట్టేసేయండి. ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. వీటిల్ని ఒట్టిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి అలా తిన్నా కూడా. ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకొని ఈ స్టఫింగ్ పెట్టేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోతుంది. ఈసారి ఎప్పుడన్నా మీరు బజ్జీలు చేసినప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.